నమస్కారం అండి. నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం గుండెకి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ గురించి మాట్లాడతాం కొంత. ఇప్పుడు హార్ట్ అటాక్ తర్వాత మీకు తెలిసిన ట్రీట్మెంట్‌ల్లో స్టెంట్ అంటారు, లేకపోతే ఒక్కొక్కసారి బైపాస్ అంటారు. సో, ఎవరికి స్టెంట్‌లు అవసరం, ఎవరికి బైపాస్ అవసరం, దాని తర్వాత ఇట్లాంటి బైపాస్ ఆపరేషన్ గురించి మనం ఒక 2, 3 అంశాల గురించి ఇవాళ మనం మాట్లాడదాం. సో, గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చినట్లయితే అప్పుడు గుండెకి రక్త ప్రసారం తగ్గుతుంది. తగ్గడం వల్ల గుండె కండకి రక్త ప్రసారం తగ్గి మీకు నొప్పి రావడం అంటూ మొదలవుతుంది. సో, అదే హార్ట్ అటాక్ అంటుంటారు. సో, ఆ హార్ట్ బ్లాక్ రిలీవ్ చేయకపోతే నొప్పి తగ్గదు. గుండెకి సంబంధించినటువంటి కండ యొక్క డ్యామేజ్ కూడా తగ్గదు. సో, బ్లాక్ రిలీవ్ చేయడం అనేది మనం చేయాల్సినటువంటి ట్రీట్మెంట్. సో, ఆ ట్రీట్మెంట్‌కి జనరల్‌గా బ్లాక్‌ని మనం ఇప్పుడు బైపాస్ ఆపరేషన్ అవసరం లేకుండా స్టంట్ ద్వారా చేయడం అనేది గత 20, 25 ఏళ్లుగా టెక్నాలజీ స్టార్ట్ అయ్యి అది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతూ ప్రస్తుతంకి వచ్చింది. ప్రస్తుతం బ్లాక్ రిలీవ్ చేయడానికి బైపాసే అవసరం లేదు అప్పుడులాగా. ఇప్పుడు స్టంటు చేయొచ్చు, బైపాసు చేయొచ్చు. రెండిటికి వల్ల మనకి ఈక్వల్ ఎఫెక్ట్‌ని మనం పొందగలము. సో, ఎందుకు మనం చెప్పినటువంటి స్టంట్ టెక్నాలజీ అనేటువంటిది బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది కాబట్టి. స్టంట్ వల్ల ఆపరేషన్ అవసరం లేదు. ఎంత బైపాస్ వల్ల మనం బ్లాక్ క్లియరేజ్ మనం సాధించగలమో స్టెంట్ ద్వారా కూడా అంతే సాధించవచ్చు. కానీ స్టెంట్లు అనేది కొంత స్టెంట్ ఒక నంబర్ పెరిగే కొద్దికి ఖర్చు పెరుగుతూ ఉంటుంది. సో, మనం ఆర్థికంగా చూసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి బైపాస్ బెటర్ ఏమో అనిపిస్తుంది. బట్ స్టెంట్ వల్ల మనకి ఆపరేషన్ అవాయిడ్ చేసుకునే అవసరం ఉంటుంది. సో, ఈ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు పేషెంట్‌తో మాట్లాడి వాళ్ళు గుండె బలము, తర్వాత బ్లాక్స్ ఎన్నున్నాయి, బైపాస్ బెటర్, స్టెంట్ బెటర్, ఇవన్నీ పేషెంట్‌తో మాట్లాడుకుని వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా చూసుకొని చేసేటటువంటి ఫైనల్ డెసిషన్ ఇది బేసికలీ. సో, మనం బైపాస్ గురించి మాట్లాడదాం ఇవాళ అనుకున్నాం కాబట్టి, ఇప్పుడు బైపాస్ చేస్తున్నాం ఒక బ్లాక్‌ని తీసివేయడంలా ఆ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని దాటి కొత్త మనం రక్తనాళాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఆ రక్తనాళం ఒక్కొక్కసారి కాలు మించి తీసుకుంటారు, ఒక్కొక్కసారి శరీరంలో ఉన్నటువంటి మిగతా ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో ధమనులు, వాటిని వాడి ఆ కొత్త ఆర్టరీస్ కొత్త కనెక్షన్స్ క్రియేట్ చేస్తారు. సో, మరి ఒకవేళ వీన్స్ ఉన్నాయనుకోండి, వీన్స్ని సిరలు తీసుకోవాలనుకోండి, కాలు మించి పొడుగ్గా ఉంటుంది కాబట్టి కాలు మించి తీసుకున్నట్లయితే దాన్ని వాళ్ళు గుండెలోకి కొత్త రక్తనాళం అటాచ్ చేయడానికి వాళ్ళకి వాడుకుంటుంటారు. కానీ వీటికంటే ఆర్టరీస్ వేసినట్లయితే గుండెలో ఉన్నది ఆర్టరీ కదా, ఆ ఆర్టరీ అటాక్ చేస్తే ఎఫెక్ట్ బాగా ఉంటుందని వాళ్ళకి తర్వాత తెలిసింది. అందువల్ల ఏం చేస్తారంటే బెస్ట్ గుండెకి మనం ఆపరేషన్ చేయించుకోగలిగితే ఛాతీలో ఉన్నటువంటి రక్తనాళాల్లో, పొట్ట ఉన్నటువంటి రక్తనాళాల్లో, చేతి మీద ఉన్నటువంటి రక్తనాళము తీసి గుండెకి అటాక్ చేయడం ద్వారా బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనేటటువంటిది ఆ తర్వాత కనుక్కున్నారు. కాబట్టి గుండెకంటూ ఆపరేషన్ బెస్ట్ రిజల్ట్ రావాలంటే ఆర్టరీస్ అంటే ధమనులని వాడినట్లయితే గుండెకి ఆపరేషన్ బెటర్గా వస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా చాలామంది సిరల్ని అంటే 2 కాంబినేషన్లో వాడుతున్నారు. దానికి కారణాలు రకరకాలు ఉంటాయి. బట్ బేసికలీ బెస్ట్ రిజల్ట్ దీనివల్ల వస్తుంది. కాలు మించి తీసేది యూజువలీ వీన్స్ తీస్తారన్నమాట, సిరలను తీస్తారు. సో, అది సిర తీసేసిన తర్వాత ఆ బ్లడ్ పైకి ఏదైతే పోవాలో అది మిగతా రక్తనాళాలు కూడా పైకి వస్తుంది. దానివల్ల పెద్ద డ్యామేజ్ అంటూ ఉండదు. వాళ్ళు తీసినటువంటి గాయం కూడా మ్యాక్సిమం 1 వారం రోజుల్లో పూర్తిగా మానిపోతుంది. సో, ఈ బైపాస్ ఆపరేషన్లో మనం ఆపరేషన్ చేయడానికి శరీరం లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు దాకా కూడా ఛాతీ మధ్య భాగంలోంచి లోపలికి వెళ్ళేవాళ్ళు. ఈ మధ్య ఎముక ఏదవుతుందో దాన్ని కట్ చేసి దాని నుంచి లోపలికి వెళ్ళేవాళ్ళు. కొత్తగా ఇప్పుడు పక్క నుంచి కూడా పక్కట ఎముకల మధ్య నుంచి కూడా వెళ్ళడం అనేది కొత్త టెక్నిక్గా ఇప్పుడు మనం మా హాస్పిటల్లో కూడా పల్స్ హార్ట్ సెంటర్లో కూడా చేస్తున్నాం. పక్క నుంచి వెళ్ళడం వల్ల మినిమల్ యాక్సెస్ అంటారు. ఇంత పెద్ద కోత ఉండదు. జస్ట్ 2-3 ఇంచెస్ చిన్నది కోస్తారు వాళ్ళు. సో, దాని నుంచి లోపలికి వెళ్ళడం ద్వారా మధ్యలో చేసినటువంటి ఆపరేషన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని అవాయిడ్ చేయొచ్చు. పక్కటెముకల నుంచి వెళ్ళారు కాబట్టి 3వ రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. వాళ్ళ జీవితానికి మన గుండె రిపేర్ అయిపోయింది కదా, సో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ జీవితంలో వాళ్ళు పనులు ఫాస్ట్గా స్టార్ట్ చేసినట్లయితే మెంటల్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. నేను బైపాస్ అయిపోయింది, ఇంట్లో కూర్చున్నాను అనుకోకుండా బైపాస్ అయిపోయింది,
నేను అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను అన్నటువంటిది వాళ్ళకి వాళ్ళు పనిచేసి వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫాస్ట్గా వస్తుంది, హీలింగ్ ఫాస్ట్గా ఉంటుంది. వాళ్ళ జీవితంలో మళ్ళీ వాళ్ళు అదే స్పీడ్లో మళ్ళీ కొనసాగించడానికి వాళ్ళకి వీలు కలుగుతుంది బేసికలీ. ఇకపోతే మనం బ్లాక్స్ తీసేసాం, బండికి రిపేర్ చేసాం, మళ్ళీ మళ్ళీ బ్లాక్స్ రాకుండా ఉండాలి అంటే బ్లాక్స్ రావడానికి కారణమైనటువంటి చెడు కొలెస్ట్రాల్ని తక్కువ చేసే మందులు జీవితాంతం మనం వేసుకోవాలి. బ్లాక్ పోయింది కదా మళ్ళీ మందులు ఎందుకంటే మళ్ళీ బ్లాక్ రాకుండా ఒకసారి మనకి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ మనం గుణపాఠం నేర్చుకోవాలి కదా, అందుకని మనం మందులు జీవితాంతం వేసుకోవడం అనేది అవసరం. కొలెస్ట్రాల్ సంబంధించిన మందులు, అలాగే రక్తం గడ్డకట్టకుండా ఉండే మందులు, నెక్స్ట్ దీనికి కారణమైన షుగర్ బీపీ ఏమైనా ఉన్నట్లయితే ఆ మందులు, ఇవన్నీ కూడా మనం జీవితాంతం వాడుకోవాల్సినటువంటి అవసరం 100% తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో ఒక ఆయనకి 75 ఏళ్ళండి, ఆయనకి బైపాస్ చేయాలా, ఆయనకి బ్లాక్స్ ఉన్నాయన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వయస్సుతో సంబంధం లేదండి. బ్లాక్ వల్ల గుండెకి డ్యామేజ్ అవుతుంటే ప్రాణం నిలవాలంటే మనం మనం దానికి ఆ బ్లాక్ తీయడం అనేది అవసరము. ఆపరేషన్ రిస్క్ ఎక్కువ ఉండొచ్చు, ఆపరేషన్ చేయడం కష్టమైనప్పుడు మనం స్టెంట్ వేయచ్చు. సో ఆ స్టెంట్ వేయడానికి ఇప్పుడు చెప్పినట్టుగా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, కాల్షియం ట్రీట్మెంట్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, సో స్టెంట్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. సో పేషెంట్కు పెద్దవాడు, వయసులో పెద్దవాడు, మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గుండె బలహీనంగా ఉంది, బైపాస్ ఆపరేషన్ చేయడం రిస్కీ అనుకున్నప్పుడు ఎన్ని బ్లాక్స్ ఉంటే అన్ని బ్లాక్స్, లేదా ఆ బ్లాక్స్లో తీవ్రమైన బ్లాక్స్ ఏవైతే ఉంటే మనం ప్రాణం నిలపడానికి, గుండె బలం నిలపడానికి అవసరమైన బ్లాక్స్ దాకా మనం స్టెంట్ చేసేసుకోవచ్చు. స్టెంట్ చేసుకున్న తర్వాత పూర్తిగా రికవరీ వస్తుంది వాళ్ళకి. నేను చెప్పినట్టు కిందాక స్టెంట్ అయినా బైపాస్ అయినా ఎఫెక్ట్ ఒకటే. గుండెకి బ్లాక్ క్లియర్ చేసిన వెంటనే గుండెకి రక్త ప్రసారం మొదలైతే గుండె బలం ఇమ్మీడియట్గా పుంజుకుంటుంది కాబట్టి. సో హై రిస్క్ ఆపరేషన్ అంటూ నిజంగా హై రిస్క్ అంటూ ఉన్నట్లయితే మనం ఎప్పటికీ కూడా అదర్ ఆప్షన్ అంటూ మనకి ఉన్నది. సో ఈ రోజుల్లో బ్లాక్స్ ఎక్కువగా ఉన్నాయి, మందులు వేసుకో అని చెప్పి ఎవరన్నా చెప్పినట్లయితే అది ఇంకొకసారి మనం క్రాస్ చెక్ చేయించుకోవడం అనేది అవసరం. ఈ రోజుల్లో మనం రిలీవ్ చేయలేటువంటి బ్లాక్స్ జనరల్గా ఉండవు. ఆఫ్కోర్స్ మనం 80% కండిషన్స్లో బైపాస్ స్టెంట్ వేయగలం. 20% మరీ రక్తాలు బాగా సన్నబడిపోయి ఇంకా ఏమీ చేయలేని పరిస్థితితో ఉంటుంది అని కాదంటల్లా, అది ఒక 20% ఉంటాయి. అప్పుడు మందులు వేసుకోమని చెప్తాం. కానీ ఈ రోజుల్లో చాలా అరుదుగా మనం చెప్పడం జరుగుతుంది. ఏదో చేసి బ్లాక్ రిలీవ్ చేసి పేషెంట్ గుండె బలం పెంచి వాళ్ళని మళ్ళీ వాళ్ళ జీవితంలో రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళకి వెళ్ళేలాగా చేయడమే ఈ యాంజియోప్లాస్టీ కానీ బైపాస్ యొక్క లక్షణం అండి.